రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 4 సీజన్ల నుంచి పంట బీమా వేయడం లేదని మండిపడ్డారు. రైతులపై, వ్యవసాయంపై రేవంత్ సర్కారుకు చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పంట బీమా ఊదరగొట్టారని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తరువాత ఆ మాటే మరిచిపోయారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయని, ఆచరణ గడప కూడా దాటదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చే వరకు హామీలు ఇచ్చారని, ఆ తర్వాత మొండి చేయి చూపించారని వివరించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత రైతుల పరిస్థితి రోడ్లో తలపెట్టిన చందంగా మారిందని హరీష్ రావు విమర్శించారు. రైతులు పంట నష్టపోతే పంట బీమాతో ఆదుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇదే విషయం అభయహస్త మేనిఫెస్టో, వరంగల్ రైతు డిక్లరేషన్లో హామీ ఇచ్చారని వివరించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమంతో రాష్ట్రంలో పంట బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని హరీష్ రావు విమర్శించారు. ఇచ్చిన హామీకి బడ్జెట్లో చెప్పిన మాటకు విలువ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. గత బడ్జెట్లో పేరు 1300 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ నిధుల్లో రూపాయి విడుదల చేయలేదు. కేవలం కాగితాలకే పరిమితం చేశారని ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టి 20 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు పంటల బీమాకు అతీగతి లేకపోవడం కాంగ్రెస్ మార్క్ రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమని హరీష్ రావు ధ్వజమెత్తారు. అకాల వర్షాలు, వడగండ్ల వానతో రైతులు పంట నష్టపోయారని హరీష్ రావు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో పంట బీమా అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. రైతు భరోసా కూడా ఇవ్వడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సాగు కోసం రైతులు అప్పుల పాలవుతున్నారని గుర్తు చేశారు. నష్టపరిహారానికి సంబంధించి సర్వే పేరుతో కాలయాపన చేశారే తప్ప పరిహారం ఇచ్చింది లేదని హరీష్ రావు మండిపడ్డారు. దీంతో రైతులపై, వ్యవసాయంపై కాంగ్రెస్ సర్కారుకు పట్టింపు లేదని అర్థమవుతుందని తెలిపారు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అని చెప్పి దగా చేశారని తెలిపారు. రుణమాఫీపై రేవంత్ సర్కారు పదే పదే అబద్ధాలు వల్లెవేస్తుందని మండిపడ్డారు. చేసింది గోరంతా, చెప్పింది కొండంతా అని ఫైర్ అయ్యారు. అంతేకాదు, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. సన్నాలకు ఇస్తామని మాట తప్పారని వివరించారు. సన్నాల కోసం 1200 కోట్ల రూపాయల బోనస్ ఇప్పటికీ చెల్లించలేదని, దౌర్భాగ్య స్థితిలో రేవంత్ సర్కార్ ఉందని హరీష్ రావు ధ్వజమెత్తారు.